శ్రీ గురుభ్యో నమ. సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీపాదుకాం పూజయామి నమ. శ్రీమాతృభ్యో నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీపితృభ్యో నమ. నమో బ్రహ్మాదిభ్యో శ్రీ గురుభ్యో నమ. గురుకృపా హి కేవలం. సర్వస్య శరణాగతితోటి భగవంతుడి ముందు నిలిచి నాలో ఉన్నటువంటి మానసిక వికారములని మనోవికారములని ప్రక్షాళన చేసి నీ సన్నిధికి నన్ను రప్పించుకోవయ్యా అనేటువంటి తొలి భక్తికి మెట్టు ఏదైతే ఉందో దానితోటి శ్రీకాళహస్తి ఈశ్వర శతకాన్ని ప్రారంభించిన ధూర్జటి కవివారు రెండవ శ్లోకానికి వచ్చేసరికి ఒక సాహసం చేశారు. సహజంగా మనం ఈ శతక కవుల యొక్క లేకపోతే పూర్వ కవుల యొక్క ప్రాభవాన్ని మనం గమనిస్తే అవి 99.9 పాళ్ళు ఏ రాజులని వారు ఆశ్రయించి ఉన్నారో వారిని సేవిస్తూ వారిని పొగుడుతూ వారిని కీర్తిస్తూ రాసినటువంటివి. తప్పు లేదు. రాజు అంటే విష్ణువుతో సమానమని శాస్త్రమే చెప్తోంది. మరి ఈ శ్లోకంలోకి వచ్చేసరికి ఒక ఉత్తమ స్థాయి కవిగా ధూర్జటి వారు తనను తాను ప్రకటించుకోవడం జరిగింది. అది ఏమిటో చూద్దాం ఒక్కసారి. వాణీ వల్లభ దుర్లభం భగు భవద్వారంబునన్నిల్చి నిర్వాణ శ్రీచరపట్ట చూచిన విచారద్రోహమో నిత్య కళ్యాణ క్రీడల బాసి దుర్దశల పాలై రాజలోకాధమశ్రేణి ద్వారము దూరజేసిదిపుడో శ్రీకాళహస్తీశ్వరా. ఎంత సాహసం చేశారో చూడండి ఇక్కడ స్వామివారు. రాజు అనేటివాడు క్రీడల యందు ఆసక్తి. ఆ క్రీడలు అనేటువంటి అనేక రకములైనటువంటి క్రీడలు. అంటే భగవంతుడి దగ్గరికి చేరడానికి కావలసినటువంటిది ముఖ్యమైనటువంటిది మనోనిగ్రహం. నేను ఆర్భాటముతోటి అమ్మవారి దగ్గరికి తీసుకువచ్చి సహస్ర కమలాలతోటి అమ్మవారిని అర్చిస్తున్నాను నేను. కానీ అర్చన చేసే సమయంలో నాలో శ్రద్ధ లేదు, నాలో ఆ సమర్పిత భావము లేదు, నాలో ఆ తాదాత్మ్యత లేదు. అది భగవంతుడి దగ్గరికి చేరుతుందా? భగవంతుడి దగ్గరికి చేరేటువంటిది పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నారు గీతాచార్యుల వారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యమైనటువంటి భక్తితోటి నన్ను ఎవరైతే మనస్సులో ఆరాధిస్తారో అలాంటి వారు ఎవరైనా ఏ రూపములో నన్ను కొలిచినా నేను వారిని కాపాడతాను అని గీతాచార్యుల వారు సుస్పష్టంగా మనకి తెలియజేశారు ఇక్కడ. కాబట్టి భక్తికి కావలసినటువంటిది శ్రద్ధ కానీ ఆర్భాటము కాదు అన్నది ఇందులో మనకి కనపడుతున్నటువంటి సూక్ష్మమైన రహస్యం. అయ్యా ఈశ్వర, ఓ శ్రీకాళహస్తీశ్వర, మనస్సు నిలకడ లేదనుకో, నీ దగ్గరకు వచ్చి నేను 100 సార్లు 100 ఆరాధనలు చేసినా మోక్షం పొందడానికి సాధ్యము కాదు. అది నాకే కాదు, వాణీవల్లభుడైనటువంటి ఆ బ్రహ్మకి కూడా సాధ్యము కాదు. మహత్తరమైనటువంటి నీ సన్నిధి సాయుజ్యానికి సోపానము. సాయుజ్యము అంటే మోక్షము, జన్మరాహిత్యము. మనకి శాస్త్రము 4 విధములైనటువంటి స్థాయిలు చెప్తోంది, భక్తి స్థాయిలు. సారూప్య, సామీప్య, సాలోక్య, సాయుజ్యము. అంటే మిగిలిన 3 స్థాయిలు తీసుకున్నామనుకోండి. సారూప్యము అదే భగవంతుడు త్వమేవాహ స్థితిలోకి వెళ్ళడము. సామీప్యము భగవంతుని దగ్గరకు చేరుకోవడము. సాలోక్యము ఆ భగవంతుడు ఆ భక్తుడిని మెచ్చి తన లోకానికి రప్పించుకోవడము, గణములలో ఒకడిగా మార్చడము. సాయుజ్య స్థితి సౌందర్యలహరిలో శంకర భాగవత్పాదుల వారు చెప్తారు. ఆ సాయుజ్య స్థితి ఇచ్చినటువంటి ఆ గొప్పతనముట కేవలము పరమాత్మ ఆ అమ్మవారికి మాత్రమే ఉందిట. మిగిలిన వాళ్ళందరూ కూడా సారూప్య, సామూప్య, సాలోక్య స్థితికి తీసుకువెళితే అమ్మవారు మాత్రము సాయుజ్య స్థితినిస్తోందిట. అంటే మరి అమ్మవారి దగ్గర సాయుధ్య స్థితి ఉంది అని అన్నప్పుడు మరి అయ్యవారి దగ్గరకు వచ్చి ధూర్జటి మహాకవి ఇలా ఎందుకు అంటున్నారు అన్న అనుమానం మనకు రావాలి కదా. అంటే శివశక్త్యాయుక్తో ఏది భవతి శక్త ప్రభవితుం, అదే కదా మనకి సౌందర్యంలో ప్రప్రథమ శ్లోకం అది. అసలు అమ్మవారు లేకుండా అయ్యవారు ఎక్కడున్నారు, అయ్యవారు లేకుండా అమ్మవారు ఎక్కడున్నది. శివ అనగానే అమ్మవారు పలుకుతుందిట, శివ అనగానే ఆనందంతో అయ్యవారు వచ్చేస్తారట. అంటే శక్తిరహితమైనటువంటి చైతన్యము జడస్థితిలోకి వెళ్ళిపోతుంది.